నీతి ఆయోగ్ సమావేశానికి ఐఎన్డిఐ కూటమికి సంబంధించినటువంటి సీఎంలు గైర్హాజరు. అదే సందర్భంలో వెళ్ళిన మమతా బెనర్జీ బాయ్కాట్ చేసి వచ్చింది. ఒక కొత్త వివాదం సృష్టించింది. మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేశారు కాబట్టి ఇది బెంగాలీ ప్రజల్ని అవమానించినట్టే అన్నది. ఆమె అలాగే చేస్తుంది, రాబోయే రోజుల్లో కూడా అలాగే చేస్తుంది. భారతదేశ చరిత్రలో భారతదేశం వేరు బెంగాల్ వేరు అనేటటువంటి ధోరణి తీసుకొచ్చింది ఆవిడ. మొన్ననే భారతదేశం బెంగాల్తో సరిగ్గా వ్యవహరించట్లేదు, భారత్కి బెంగాల్కి సంబంధాలు సక్రమంగా లేవని మాట్లాడడం ద్వారా బెంగాల్ని ఒక దేశం కిందన తయారు చేసే ప్రక్రియ చేస్తుంది. కేరళ ఏకంగా విదేశాంగ కార్యదర్శిని పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేసుకొస్తుంది. ఓవరాల్గా చూస్తే మేము భారతదేశంలో భాగం కాదు అనేటటువంటి ధోరణి ఎందుకు వీళ్ళు వ్యక్తపరుస్తున్నారంటే స్థానికంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లిం ఓట్ల కోసం వాళ్ళకి మోడీని ఎంత తిడితే, మోడీని ఎంత ద్వేషిస్తే, మోడీని ఎంత వ్యతిరేకిస్తే వాళ్ళు అంతగా కసిగా ఆమె వెంట ఉంటారు. 40% మంది ఇప్పుడు అట్లాంటి వాళ్ళే అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఏదో ఒకటి కావాలని పేచీలు పెట్టుకుంటానే ఉంటుంది. మోడీనే కాదు ఎవరొచ్చినా సరే అంటే మైనారిటీలని బుజ్జగించే వాళ్ళు వస్తే ఆవిడ కూడా ఆ కోణంలో ఉండదు. ఇప్పుడు మైనారిటీలకు సంబంధించి వ్యతిరేకం అన్నటువంటి ముద్ర ఉన్నటువంటి బీజేపీ కాబట్టి ఎంత వ్యతిరేకిస్తే అంతగా తనకు పోలరైజ్ అవుతుందని దానికి సాక్ష్యం క్రిందసారి 18 సీట్లు వచ్చినటువంటి బెంగాల్లో ఈ దఫా 10 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. అంటే ఏ స్థాయిలో మమత ప్రయత్నం ఫలించిందో అర్థమవుతుంది. అందుకే ఈ విధంగా చేస్తూనే ఉంటుంది ఆవిడ.